వీళ్ళు ఎమ్మెల్యేలు తెలంగాణ ఎన్నికలకు వాళ్ళని పంపించారు. ఏది అబ్జర్వర్గా. ఓకే. వాళ్ళ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళతో కూర్చురు. హేమంత్ బిశ్వ శర్మ, ప్రమోద్ సావంత్. మీరు అక్కడ పోయేది ఎగెనెస్ట్ బీఆర్ఎస్ కాదు. బిఎల్ సంతోష్ కూడా అదే చెప్పారా? బిఎల్ సంతోష్ గారు ఈ రెండు రాష్ట్రాలల్లో ముఖ్యమంత్రులు పిలిపించి మాట్లాడుకున్నారు ఎమ్మెల్యేలని. మిమ్మల్ని ఇట్లా పంపిస్తున్నాం ఆ రాష్ట్రానికి, ఓకే, డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. మరి అంత ఏం స్ట్రెస్ లేకుండా ఏమీ చేయకుండా ఉన్నప్పుడు ఆయన మీద ఎందుకు అంత కక్ష కట్టింది బీఆర్ఎస్? ఎవరి మీద? సంతోష్ గారి మీద. అప్పుడు నేను అనేది మనం చూసే రాజకీయాలు వేరు, అండర్ గ్రౌండ్ రాజకీయాలు వేరు. అదేంటి ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు సరే గతం కథ వదిలేద్దాం సార్. ఇప్పుడు ఆ విషయాల్లో వెళ్తే చాలా టైం పడుతుంది కదా మీరు మాట్లాడుకోవడానికి. మోడీ గారి గురించి కూడా చాలాసార్లు మాట్లాడాను. మోడీ గారి గురించి కూడా నేను అసలు నార్మల్ మోడీని దింపేత్త పొయ్యి అని చెప్పి బీఆర్ఎస్ పెట్టిండు. అసలు నా తడాక చూపిస్తాను. ఉన్న టీఆర్ఎస్ పోయింది, రాష్ట్రం పోయింది. ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ స్థాయికి వచ్చిండు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి. ఉంచుతారా ఎమ్మెల్యేని? ఉంచరా? మీరు కాంగ్రెస్ పార్టీలో లాగేస్తుంటారు కదా. మేము హెల్తీ అపోజిషన్ని 38 మంది అపోజిషన్లో కూర్చోవాలి, అసెంబ్లీ నడవాలి రంజు మీద. మేము తప్పు చేస్తే నిలదీయాలి మమ్మల్ని. మేము జీవోలు తీస్తే ప్రతి జీవో వెబ్సైట్లో పెడతాం. వాళ్ళ మాదిరిగా మధ్యరాత్రి జీవోలు తీయము. వాళ్ళ మాదిరిగా మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ మా సైడ్ తెచ్చుకొని అసలు అపోజిషనే లేకుండా చేసేసి అసలు మేము అసెంబ్లీ పెట్టకుండా నడవాలి, సెక్రటరేట్ లేకుండా నడవాలని నడిపించింది వాళ్ళు. మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడా లేదా అట్లాంటి ఆలోచన? ఎక్కడ లేదు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ టెన్యూర్లో హయాంలో అట్లుంటే అసలు బీజేపీకి 2 సీట్లు ఉన్న బీజేపీ భారతదేశంలో 370కో 330కో, ఈరోజు 200 ఎంత 303 వచ్చినాయి కదా. 303 వచ్చాయి కావు. ఆ ఇద్దరిని కూడా తీసుకొని మా దాంట్లో వేసుకొని పార్టీని ముగించుద్దాం. జరగలేదు కాబట్టి 547 మంది ఎంపీలలో 2 ఎంపీలు ఉన్న పార్టీకి స్వతంత్రం ఇచ్చినాం, మాట్లాడే అధికారం ఇచ్చినాం, అపోజ్ చేసేది ఇచ్చి ప్రజల మధ్యనికి పోయి మళ్ళీ వాళ్ళ స్ట్రెంగ్త్ని పెంచుకుర్రు. రైట్. కేసీఆర్ మనస్తత్వం కనుక మాకే ఉంటే జనతా పార్టీ అనే పార్టీ ఉండకపో, బీజేపీ అనేది కన్వర్ట్ కాకపో, బీజేపీ కూడా ఉండకపో. మేము ఇదే సిబిఐ, ఈడీ అసలు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు ఎంపీ క్యాండిడేట్కి ఎందుకు మీరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే విషయం అందరూ అనుకుంటారు. మీరు డైరెక్ట్గా ఎంపీ అవ్వాలన్న ఆలోచన ఎందుకు, అసలు ఆ రాజకీయ అనుభవం ఏముంది దీనికి అన్న ఆలోచన. సో ఈ హాఫ్ అన్ అవర్లో నాకు తెలిసింది ఏంటంటే అన్ని రకాల పాలిటిక్స్ మీద మీరు చాలా గట్టి పట్టు సంపాదించారు. అవునా? రాష్ట్ర రాజకీయాల మీద, దేశ రాజకీయాల మీద పట్టు సంపాదించుకున్నారు. అంటే దేశవ్యాప్తంగా మీకున్న పలుకుబడి కానీ మీకున్న సంబంధాలతో కానీ. బట్ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి కొంత పట్టు విషయంలో మాత్రం మీరు కొంచెం వెనక సడలు ఉన్నారా అని అనిపిస్తుంది. అంటే మీ నియోజకవర్గం, మీ నల్గొండ, మీ ఆ 7 నియోజకవర్గాలు, లేకపోతే మీ పక్కన మీరు అన్నట్టుగా తుంగతుర్తి కానీ, లేకపోతే నకరేకల్ కానీ, లేకపోతే ఇటు పక్కన ఇబ్రహీంపట్నం కానీ, ఈ నియోజకవర్గాల గురించి మాత్రమే ఆలోచించారు తప్పించి ఒక రాష్ట్ర నేతగా ఎదగాలన్న ఆలోచన అయితే మీకు కాంగ్రెస్ పార్టీలో రాలేదని అనిపించింది నాకు. మీరు ఇప్పుడు ఒక్క నిమిషంలో నేను 119 కాన్స్టిట్యున్సీలు మన ఎన్నికలలో ఏ సీట్ ఎవరికి ఇస్తే ఎందుకు ఓడిపోయింది, ఎందుకు ఆ సీట్ ఇంకోళ్ళకి ఇస్తే ఎందుకు గెలిచేది అనేది కూడా చెప్పగలిగేటువంటి ఉంది. ఎక్కడి నుంచి మీరు ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా చెప్తారు. నేనేం అనట్లే, అదే అంటున్నాను. ఎందుకు అంటున్నా అంటే పాలిటిక్స్ అనేది లర్నింగ్ సబ్జెక్ట్. ఓకే. పాలిటిక్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలుగుతావు, ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేరు. కార్లో కాన్వాయ్ అయిపోతుంటే చూసి ఒకసారి నాయకుడు కావాలరా అనుకోవడం వేరు. నాయకుడు అయ్యే ప్రాసెస్లో పడే ఇబ్బందులు, నీ ఫోను నువ్వు ఆన్సర్ చేయకుండా ఈరోజు నీ కార్యకర్త ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. అవును. ఒకప్పుడు ల్యాండ్ లైన్స్ ఉంటుండే. అవును. మళ్ళీ ప్రజల దగ్గర ల్యాండ్ లైన్ ఉండకపోయేది ఫోన్ చేయడానికి. అంటే ఒక ఎంపీని లైఫ్ లాంగ్ కూడా చూడకపోదురు వాళ్ళు. అవును. ఓటు చేతి గుర్తుకు ఎదురు, లేకపోతే లేకపోతే సుత్తి కొడవలకి ఎదురు, లేకపోతే సైకిల్ ఎదురు తప్ప. అవును. ఎంపీ అనే వ్యక్తి పేరు ఇందురు తప్ప మనిషిని చూసే భాగ్యం కలగకపోయేది. ఎమ్మెల్యేకి కూడా ఉండకపోదు, ఎందుకంటే అప్పుడు ఇంత ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇంత కనెక్టివిటీ లేదు ఊర్లలో. కానీ మీరు భువనగిరిని ఎంపీగా కావాలని ఎంచుకోవడం కారణం ఏంటంటే ఆ నల్గొండ జిల్లాలో 7కి 6 ఉన్నాయి కాబట్టి మీరు కావాలని అనుకుంటున్నారు. మిగతా ప్రాంతాల్లో మీరు పోటీ చేసే సత్తా చూపించండి. మీకంత గడ్డ మీద మీరు ఇది కూడా తెలంగాణ గడ్డ మీదే పుట్టానా అన్న, తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాల్లో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తుంగతుర్తి నియోజకవర్గం నా నియోజకవర్గం. ఓకే. నేను ఎన్నికల ముందు నుంచి 3 మీకు ఈరోజు చెప్తున్నా. మీరు ఇందాక నాతో మాట అన్నారా, 5 అక్కడ అన్ని నియోజకవర్గాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను పోటీ చేయడానికి ప్లేస్ లేదని అన్నారు కదా. మొత్తం ఇన్ని జిల్లాలు ఉన్నాయి కదా, ఇన్ని జిల్లాల్లో నన్ను అడిగారు రేవంత్ రెడ్డి గారు 4-5 సీట్లలో నిలవడమని. నేను ఒక్కటే ఫోకస్ మీద ఉన్నా. నేను ఈరోజు అందుకే చెప్తున్నా నేను ఎందుకు నిలబడుతున్నాను. మీ ఛానల్ ద్వారా తుంగతుర్తి ప్రజలకు చెప్తున్నా. నేను గత 2-3 ఏళ్ళ నుంచి పార్లమెంట్లో చేయాలనుకుంటున్నా. పార్లమెంట్ నా సొంత నియోజకవర్గం కాబట్టి నేను ఎక్కడో నియోజకవర్గంలో ఎవరో గత 5 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళ నియోజకవర్గంలో నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర అని చెప్పి ఆ నియోజకవర్గాలలో పోయి
వాళ్ళు పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టించి నేను టికెట్ తెచ్చుకొని అక్కడ నిలబడే తత్వం నా దగ్గర లేదు. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు గవర్నమెంట్ వచ్చిందని నేను పార్లమెంట్ చేస్తలేదు. నేను 3 years నుంచి ఈ రోజు 10 సీట్లు వచ్చినా కాంగ్రెస్కి, 64 కాదు 10 వచ్చినా నేను ఎంపీ నిలబడదును. ఎందుకంటే నేను ఫోకస్డ్ ఉన్నా గెలవాలని. ఈ రోజు ప్రభుత్వం వచ్చింది, పార్టీ బాగుంది, 6 ఎమ్మెల్యేలు గెలిచిరని అడుగుతలేదు నేను. 6 ఎమ్మెల్యేలు గెలవకున్నా నేను పార్లమెంట్ చేద్దును. పోయినసారి ఏ ఎమ్మెల్యే లేకుంటేనే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయ్యిండు. పోయినసారి భువనగిరిలో 1-2 సీట్లుండే, మున్గోడు, నగర్కల్, మిగతా 5 ఓడిపోయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచిర్రు. సో నేను ఆ ఫోకస్లో ఉన్నా. ఈ రోజు 6 గెలిచిరు కాబట్టి బ్రహ్మాండంగా ఉందని చెప్పి మీరు అందులోకి దూరిర్రు, మీరు అక్కడే బాగుంటుంది గెలవచ్చు అని ఆలోచనతో ముందుకు పోయి ఇవన్నీ కాదు. నేను ఎట్టి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకున్నా నేను భువనగిరి ఎంపీ నిలబడాలన్న ఆలోచనతో ఉన్నా. నాకు ఒక మంచి అవగాహన కూడా ఉంది. ఇవ్వకపోతే టికెట్ ఇవ్వను అంటే ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేస్తామండి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పనిచేస్తానని అంటారు. మీరు ఎంపీగా మీరు గెలుస్తానని మీరు అంత గంటాపదంగా గట్టిగా చెప్తూ అక్కడ చేస్తాను, పోటీ చేస్తానని చెప్తూ ఇండిపెండెంట్గా చేయండి అటువంటిప్పుడు చేయను. పార్టీ లైన్లో ఉండాలని డిసైడ్ అయినా. పార్టీ మీద నమ్మకం ఉంది, ఇస్తుంది అన్న. ఓకే, నేను ఇండిపెండెంట్గా చేస్తా, నేను ఇది చేస్తా, పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ని ఓడగొడతానా. రేపు రాహుల్ గాంధీ గారే రావచ్చు. నిన్న పేపర్లో వచ్చింది కదా. అవును, రాహుల్ గాంధీ గారు వస్తే నేను పని చేయాలి కదా. చేయాలిగా. ఇస్తారు మరి ఆయనకి. ఎందుకు ఇయ్యరు? రాహుల్ గాంధీ గారు అడిగిన కాపే వాళ్ళు ఎవరండి? ఇన్నాళ్ళ బంధం ఎందుకు నేనెందుకు వదులుకోవాలని అంటారా? లేదు, అంటే సోనియా గాంధీ గారిని కూడా ఎక్కడి నుంచి పోటీ చేద్దామని చెప్పి చేద్దామని చెప్పి ప్లాన్ లో ఉన్నట్టున్నది కదా కాంగ్రెస్ పార్టీ. ఇచ్చేశారు, లేదు ఛాన్స్ ఇంకా లేదు. మరి ప్రియాంక గాంధీ గారిని కూడా కానీ రాహుల్ గాంధీ గారు కానీ వస్తే కంపల్సరీ మేమందరం కూడా కలిసి పనిచేసి బ్రహ్మాండంగా 4-5 లక్షల మెజార్టీ దీనికి ప్రయత్నిస్తాం. అది భువనగిరి అయితే. భువనగిరి అయినా పనిచేస్తా అండి. బాధపడరు? నేను ఒక్కటే చెప్పిన మీకు ఇంటర్వ్యూలో, ఓకే, చాలా మంది రాజకీయ నాయకులు కావాలని వస్తారు. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కాదు, లక్ కూడా సాత్ ఉండాలి. ప్రయత్నాలలో తక్కువద్దు. అదృష్టం, కష్టం 2 ఉంటే ఈజీగా నాయకులు అవుతాం. ఒకసారి కష్టం లేని అదృష్టం ఉన్నా ఇచ్చినా ఓడిపోతాం. కష్టం ఉండి అదృష్టం లేకపోయినా నాయకులు. కానీ కిరణ్ గారు ఇవన్నీ వేదాంతం, పెద్దగా మనం దాని గురించి వదిలేండి. కానీ మీ ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది మీరు ముందుకెళ్తానంటే? మా ఫ్యామిలీ యాక్చువల్గా నేను యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాన్ని. నేను సొంతంగా లైఫ్లో పైకి వచ్చిన 1993 అంటే నా 19 years అప్పుడు నేను అండర్ గ్రాడ్యుయేట్ కోసం ఫారెన్ కంట్రీకి పోయినా. అప్పుడు మా ఫాదర్ 1 time సపోర్ట్ చేసిండు నాకు. ఓకే, అప్పుడు 1 time సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ నన్ను బయటికి పంపారు. ఈరోజు నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ని. నా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్, మా ఫాదరు, మా తాతల ఆస్తులు, వీటి మీద నేను ఈరోజు మటుకు వెనుకకు తిరిగి కూడా చూడలే. ఈరోజు హైదరాబాద్లో ఉన్నా, నేను ఎక్కడున్నా, నేను ఈరోజు ఎన్నికలు చేస్తున్నా అంటే ఏ స్థాయిలో నేను. మీ బ్రదర్స్ అంతా కూడా బిజినెస్లో ఉన్నారు, మీరు? నేను ఒక్కనే సన్ని మా ఫాదర్కి. మా సిస్టర్ యూఎస్లో ఉంటుంది. సో మా ఫ్యామిలీ మైక్రో ఫ్యామిలీ. మా ఫాదర్ మదర్ కూడా వనస్థలిపురంలో ఉంటారు. నేను ఇక్కడ పిల్లలు స్కూల్స్ అని చెప్పి నేను ఇక్కడ అపర్ణ శంగ్రీ. మీ చుట్టాల వరకు చాలా మంది ఎందుకు రాజకీయాలని చెప్పి మీతో చాలా సార్లు వివేదించారు. మీరు కూడా చాలా సార్లు వాళ్ళతో కొంచెం. మీకు ఒకటి, మిడిల్ క్లాస్ ఫాదర్, మిడిల్ క్లాస్ పేరెంట్స్, ఫ్రెండ్స్ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారంటే లైఫ్లో చాలా కష్టపడి పైకి వచ్చినావు. నువ్వు ఈ రాజకీయాలలో పడి వీళ్ళందరూ కోట్ల రూపాయలు సంపాదించుకొని రాజకీయాలు చేస్తారు, ఫ్రీ మనీతో చేస్తారు పాలిటిక్స్. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళను, మా వైఫ్ కానీ వాళ్ళంతా ఏమంటారంటే ఇంత సక్సెస్ఫుల్గా నువ్వు లైఫ్ ఉండి ఎంజాయ్ అయ్యే లైఫ్ అవసరమా అని అంటారు డెఫినెట్గా. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా రాజకీయ నాయకులతోటి ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండవు. ఎందుకంటే నీ ఫోన్లో నీకు కార్యకర్త ఫోన్ చేసినప్పుడు ఇచ్చిన ఇంపార్టెన్స్ భార్యకి ఇవ్వవు నువ్వు ఇంపార్టెన్స్. అవును, ఎందుకు ఇవ్వవు అంటే నా కార్యకర్త అరే వాడు హాస్పిటల్లో అన్నాక మనకు మైండ్లో పడ్డాక నిద్ర పట్టదు. అవును, అరే మనం ఒకసారి డాక్టర్ చేయాలి, వాళ్ళతో కొంచెం మాట్లాడాలి, ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు ఏంటంటే సినిమా పోదామా అంటే సినిమా పోతే కూడా ఇప్పుడు 3 గంటలు ఫోన్ ఆఫ్ చేస్తే సార్ ఫోన్ కలుస్తలేదు అంటారు. సో నువ్వు ఇంట్లో హోమ్ థియేటర్లో కూర్చొని సినిమా చూడలేవు. ఇంటికి పోయిన తర్వాత కాన్సన్ట్రేషన్ కూడా ఇంట్లో మీద ఉండదు. ఎందుకంటే రేపు పొద్దున ఏం ప్రోగ్రామ్ ఉంది, ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఏ కాన్సెన్సీకి పోవాలి, ఎక్కడ ఎవరు ఉన్నారు, మరి రేపు పొద్దున ఆ రూట్లో ఎవరికి ఫోన్ చేయాలి. ఇప్పుడు నేను ఏదైనా ఊరికి పోయినా అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్కి చెప్పకుండా ఫీల్ అవుతాడు, ఏం సార్ నాకు చెప్పకుండా అంటే నేను మళ్ళీ మా వాళ్ళని పిలిచి మా పర్సన్ని పిలిచి అరే ఏ ఊరికి పోతున్నావు, ఆ ఊర్లో వాడికి చెప్పరా ముందు చెప్పు, ఎంపీటీసీకి, మండల పార్టీ ప్రెసిడెంట్కు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి చెప్పండి, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమోనని. సో దిస్ ఈజ్ ఓవరాల్గా 7 నియోజకవర్గాల్లో అంటే
6 నియోజకవర్గాల్లో అందరితో కూడా 7 కూడా అరే 7 కదా, రాజేశ్వర రెడ్డి గారిని కూడా వదలలేదా? రాజేశ్వర్ కాదు, ప్రతాప్ రెడ్డి. అదే ప్రతాప్ రెడ్డి గారిని కూడా వదలలేదా? ఆయన కూడా ఇంపార్టెంట్ కదా, ఈజ్ లైక్ ఎమ్మెల్యే ఓన్లీ టు. ఓకే, ఆయన కూడా ఈజ్ ఎమ్మెల్యే ఓన్లీ. రేవంత్ రెడ్డి గారే పిలిచి 119 మందికి చెప్పిండు మీరు అందరు ఎమ్మెల్యేలే, అవును, ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నాయి, ఈ డెవలప్మెంట్ ఫండ్ మీ చేతుల మీదకి వెళ్ళి మీరు ఖర్చు పెట్టండి ఊర్లో అంటే ఎమ్మెల్యేకి ఇస్తలేరు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన లీడర్కే అవకాశం ఇస్తారు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. సో ఈ హాస్ గాట్ ఎ క్లియర్ ఐడియా. రేవంత్ రెడ్డి గారు, నేను ఒక మాట అంటాను, బాధపడినంటే మీరు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నన్ను గెలిపిస్తారు, నేను భువనగిరి నుంచి నేను ఎంపీ కాబోతున్నానన్న ఒక ధీమా అయితే మీలో కనిపిస్తోంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి,